ఇటు పక్క వచ్చా అయ్యో నాన్న వాళ్ళైతే అసలు చూడు ఆమె కనపడింది కనీసం ఏమన్నా బాగా కనపడుతుందా కొంచెం దగ్గర అక్కకే చెప్తాను నేను మనం 1500 ఇస్తారు నెలకి ఆడవాళ్ళకి. పిల్లలు స్కూల్కి వెళ్తే 3 సిలిండర్లు ఇస్తారమ్మా. మీరు జిల్లా అంతా నెల్లూరు కన్నా తిరుపతి కన్నా వెళ్ళాల్సింది. 5 days బ్యాక్ కూడా ఇదే చేస్తాం. ఈ సార్ మీరు చూస్తే మిమ్మల్ని గెలిపించాం. మంచి కంపల్సరీ జరుగుతుంది. ఎప్పుడు రాంచి దీంట్లోనే ఉన్నాం. ముగ్గురు పిల్లకాయలు అందరూ దీంట్లోనే ఉన్నాం. మాకు ఇంటి ప్లాట్ ఇచ్చి కూడా మరి తీసుకునేసారు. అన్ని ఓట్లు 10 ఓట్లు అన్ని వేయించు మేడం వేయించండి. సైకిల్ గుర్తు గుర్తుపెట్టుకుని సైకిల్ గుర్తు కలిగిన యేసయ్యా నీకు వందనాలు. నమ్మదగిన దేవుడు కూడా అయ్యా మా ప్రాంతానికి మా యంగడిగిరి ప్రాంతానికి మీరు నిలబెట్టిన కృపను బట్టి మీ స్తోత్రాలు అయ్యా. టీడీపీ నాయకురాలను మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ కన్ను దృష్టి నింపండి. ఈ ప్రాంత ప్రజల మనసును మార్చండి యేసయ్యా. అయ్యా నీ కుమార్తెను అతన్ని ప్రయాసపడుతున్న ప్రయాస వ్యర్థం కాకుండా సహాయం చేయండి. సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించి నా తండ్రి అయా నా తండ్రి ఆశీర్వాదాలు కృపతో నింపి నడిపించండి. ఈ బిడ్డకి నాయన అన్ని విషయాలు కూడా ఆదరించండి. తిరుగుతున్నప్పుడు మీ కాపుదాల మీ ప్రసన్నత నుంచి రాబోయే రోజుల్లో ఉన్నతమైన స్థాయిలోకి నడిపించి కృప చూపించి అన్ని విషయాలు కూడా ఆదరించి నడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. రేషన్ కార్డు మీద 2 అడ్రస్ కాలసిన అడ్రస్
మైగ్రేషన్ పెట్టి చేయించి నేను 24వ వార్డు తిరుగుతున్నాను. ఇది పీవర్స్ కాలనీ అండి. ఇది కూడా ఇక్కడ మెయిన్ సమస్యలు చూస్తే ఎలక్ట్రిసిటీ అండ్ పెన్షన్స్ రావట్లేదు. దానివల్ల ఇప్పుడు యూజువలీ డిజైన్స్ బట్టి ఎలక్ట్రిసిటీ యూసేజ్ ఉంటుందండి. సో ఇక్కడ కొంతమంది 200 యూనిట్స్కి పైన యూసేజ్ ఉండి వాళ్ళకి పెన్షన్స్ రావట్లేదు. సో ఇది వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మన ప్రభుత్వం వస్తే, టీడీపీ ప్రభుత్వం వస్తే మేము 5% GST కూడా తీసేస్తున్నాము. అండ్ ఇలాంటి మేము ఉండేటప్పుడు వచ్చి వీవర్ ప్లస్ డిపెండెంట్కి ఇంట్లో ఇద్దరికి ఇస్తూ ఉండే పెన్షను ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద చాలా ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ పెట్టేసారు. అంటే 200 యూనిట్స్ ఎక్కువ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ ఉంటే అంత పెన్షన్ తీసేయటము. దాని తర్వాత మగ్గము ఎంత అంటే వాళ్ళకి ఒక స్క్వేర్ ఫీట్ అని ఉంది. సో ఆ స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ ఉంటే తీసేయటము. సో ఇది మన ట్రెడిషనల్ వే ఆఫ్ వీవింగ్ అండి. సో ఈ వీవింగ్ సైజ్ చూసి అంటే మగ్గం నేసే పిట్ చూసి వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద పెన్షన్ తీసేస్తారు. సో ఇదంతా చాలా అన్యాయం. అంటే మనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి నేర్చుకోవచ్చు ప్రజల నుంచి డబ్బులు ఎలా తీసుకోవచ్చో. అంటే గార్బేజ్ ట్యాక్స్ కింద ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ చాలా తక్కువ పెట్టి మేము ఎక్కువ ఇస్తున్నాము. ఒక బల్క్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బల్క్గా డబ్బులు ఇచ్చేస్తారు ప్రజలకి. దానివల్ల చాలా మనకి ఇండియాలో అన్ఎడ్యుకేటెడ్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇలా డబ్బులు ఇచ్చేసేటప్పుడు వాళ్ళు ఎక్కువ మాకు డబ్బులు ఇస్తున్నారు అలా అని ఒక మైండ్ సెట్ వచ్చేస్తుంది అనమాట. సో హీ నోస్ సైకలాజికల్లీ ఎలా ఒక పర్సన్ ఎఫెక్ట్ చేయాలి, మనం ఎక్కడ మన వీక్నెస్ అంతా ఆయన తీసుకొని హీస్ మేకింగ్ ఇట్ హిస్ బిజినెస్ అనమాట. సో ఆయన నుంచి మనం ఇవన్నీ నేర్చుకోవచ్చు. ఎలా ప్రజల నుంచి డబ్బులు తీసుకోవచ్చు, ఎలా ఏం పని చేయకుండా పని చేసాము అని చెప్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు.